నిజంగా అయితే 13వ వార్డు అభివృద్ధి జరగలేదు గతంలో, దాన్ని జరిపించి చూపించాలనేది నా ఆకాశం. ఆ ఆకాశం ఈరోజు తీరబోతుంది. అంటే గతంలో ఎవరున్నారన్నా వాటికి అక్కడ ఎస్టీ కౌన్సిలర్ ఉండే, అంటే ఏ పార్టీ తరఫున? బీఆర్ఎస్ నుంచి ఉండి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో చైర్మన్, మున్సిపల్ చైర్మన్ వాళ్ళందరూ ఉండి రూలింగ్లో ఉండి పని చేయకుండా అయిపోయారు. ఇప్పుడు నేను ఆ పనులు ఏమేమి ఉన్నాయో, వాటర్ ప్లాంట్ కానీ, మోరీలు కానీ, డ్రైనేజ్ కానీ, ఏ విధమైన పనులు అయ్యాయో అవన్నీ చేసి చూపిస్తాను నేను ముందుకు. అంటే ఆ వార్డులో ఉన్నటువంటి ప్రజలు మీకు సహకరిస్తారా? చాలా చక్కగా సగదు. నేను పుట్టి పెరిగింది అక్కడనే. నేను పుట్టిన కాడికి 42 సంవత్సరాల నుంచి అమేకంగా ప్రజలలో ఉన్నాను. ఆ ప్రజలే నాకు దీవెనలు ఇచ్చి అలా ఏమని చెప్తే నేను నామినేషన్. ఏ పార్టీ తరపు నుంచి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీ నుంచి దాఖలు చేసి. ఇప్పుడు మీ పార్టీకి ఏ పార్టీకి మధ్యలో పోటీ ఉంటుంది? పోటీ మా పార్టీ నుంచి, మా పార్టీకి ఏ పార్టీ పోటీ ఉంటుంది ఇది గట్టిగా చెప్తాను. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా. అధికారం ఉన్నా కూడా అధికారంలో ఉండి వాళ్ళు ఏమన్నా పింఛన్ ఇచ్చారా? చెప్పిన పింఛన్ ఇచ్చారా? లేకుంటే అమ్మాయి పెళ్లి చేస్తే తులం బంగారం ఇచ్చారా? కేసీఆర్ కిట్లు పెడితే చిన్నపిల్లల ఆఫీసులు ఏమైనా వచ్చి మళ్ళీ ఫార్వర్డ్ చేశారా? రైతు బంద్ చేశారా? ఏ విధమైన ఇంకేమైనా అంటే వాళ్ళు చెప్తున్నారు కదా, బహిరంగంగా సభలు పెట్టి మేము ఇస్తున్నాం 6 గ్యారెంటీలు అని చెప్పి. జనాలు అదే అంటారు, 6 గ్యారెంటీలు లేకనే 60 ఏళ్ళ లెక్క ఎంటర్ చేసారు, ఇంకా 60 గ్యారెంటీలు చెప్పారు, మిమ్మల్ని వాళ్ళు నమ్మేటట్లేరు జనాలు. అందుకే ప్రజలు మరీ ఉన్నాక బీఆర్ఎస్ నుంచి చేయమని అందరు పూర్తి చేస్తారు. మరి మీరు గెలిచిన తర్వాత ఒకవేళ ఈ వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటారా? నేను ఇప్పుడు 42 సంవత్సరాల వార్డులో ఉన్నాను. నేను పుట్టిన కాడికి ఫస్ట్ మా ఇల్లే. నేను ఇల్లు కూడా అక్కడనే నాది. నేను వేరే ఎక్కడ నుంచి వచ్చి అక్కడ రాజకీయాలు. ఆ 13వ వార్డు రామ్నగర్ ప్రాంతంలో ఉన్నాను. మా వార్డు వచ్చేసి పద్మశామి కాలనీ, వెంకటరమణ కాలనీ వచ్చేసి వెంకటరమణ కాలనీ, వినాయకనగర్ కాలనీ, కృష్ణానగర్, రామ్నగర్, ఈ 5 వార్డులు కలిసి 13వ వార్డు అయింది. పార్టీ మీకు ఏ విధమైనటువంటి సపోర్ట్ చేయబోతుంది? అంటే మిమ్మల్ని మీకు ఇంకేమైనా ఆల్టర్నేటివ్ వేరే వాళ్ళు పోటీకి ఉన్నారా? అలాంటిది ఏం లేదు. మా పార్టీ నుంచి ఒకరే ఇంకా వేరే వాళ్ళు మీకు పోటీ లేదు. మేము బీఆర్ఎస్ అలవెన్స్లో ఉండొచ్చు, చెప్పలేము. మ్యాక్సిమం అయితే బీఆర్ఎస్ నుంచి నేను. బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మేము ఇక్కడ ఆ వార్డుకి సంబంధించిన మేము గెలుస్తామని చెప్పేసి కొంతమంది ర్యాలీలతో కూడా వస్తున్నారు. ఆ వార్డు నుంచి రాలేదు, ఇంకో వార్డు నుంచి వచ్చారు. ఆ వార్డు నుంచి వెళ్ళారు. ఖచ్చితంగా రాష్ట్రంలో దాదాపు 100కు పైగా మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకున్న పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఇలా ప్రజలు గుర్తించారు కేసీఆర్ అవసరం ఈ రాష్ట్రానికి. కానీ రాబో అసెంబ్లీ ఎన్నికలలో కూడా దాదాపు అత్యధిక సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే వీలుంటుంది. కాబట్టి ప్రజలు కూడా బ్రహ్మదేవం భక్తులు. నువ్వు వాళ్ళల్లో ప్రచారానికి వెళ్తే కూడా అయ్యా కేసీఆర్ పార్టీ అయితే ప్రశాంతంగా ఉంటాం, కేసీఆర్ పార్టీ రావాలని బలంగా వాళ్ళే మాకు చెప్పాల్సిన పరిస్థితి. అంటే కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినట్టు సీఎం రేవంత్ రెడ్డి అలాంటిది ఏం లేదండి. ఇలా కేసీఆర్ అభివృద్ధి పదంలో నడిపించిండు. మన రేవంత్ రెడ్డికి అప్పులు పుట్టగతి కాక చెప్పులు ఎత్తుకపోతున్నారని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. నమ్మకం ఎవరో తెలుసు. ఓ ఇంటికి పోయి అప్పడితే ఎట్లా పుట్టాలో కూడా తెలుసు. చెప్పులు ఎత్తుకపోతున్నాను మన ఇళ్ళలో కూడా చూస్తున్నాం. అట్లాంటి వాళ్ళని ఏ రకంగా చూస్తున్నారో కూడా పరిస్థితి తెలుస్తుంది. స్వయాన ముఖ్యమంత్రి ప్రకటించుకుంటూ ఇలా చెప్పులు కూడా ఎత్తుకుపోయే పరిస్థితి ఉందని చెప్తున్నట్టే మీకు అర్థం పడతలేదా ఈ రాష్ట్ర పరిస్థితి? ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంత దౌర్భాగ్య స్థితికి తీసుకుపోయింది ఈ రాష్ట్రంలో. ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా అన్ని ప్రాంతాలకు నీళ్ళు అందించింది, అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చూసింది. ఇలా కాంగ్రెస్లో సంక్షేమ పథకాలు అంటే వాళ్ళకు మడుగులు వచ్చేటోళ్ళు, గేట్ కీపర్లకు ఇలా ఇందిరమ్మ గృహాలు ఇచ్చి ఇలా రచ్చరచ్చ చేసారు. నిజమైన నిరుపేదలను గుర్తించి ఏ ఒక్క కుటుంబం కూడా ఇలా నిరుపేద కుటుంబం ఇందిరమ్మ గృహాలు ఇస్తున్న పరిస్థితి లేదు. ఒక్కొక్కడు 10 ఎకరాలు 15 ఎకరాలు భూములు ఉన్న వాళ్ళకు కూడా ఇవాళ ఇందిరమ్మ గృహాలు ఇచ్చి నిరుపేదలను విస్మరిస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీ. అంటే 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి, అందరికీ మంచిగా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ 10 సంవత్సరాలు నేనే సీఎం. ఈ రాష్ట్రంలో నువ్వు నేను బజార్ ఎక్కుదాము. 2500 వచ్చిన మహిళ ఒక్కరుంటే ఈ రాష్ట్రంలో నేను వేసిన నామినేషన్ కూడా విత్డ్రా చేసుకుంటాను. బరాబర్ చెప్తున్నాను. ఏ ఒక్క మహిళనన్నా 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నాడు కదా, అది ఎక్కడన్నా అమలైందా చెప్పండి. రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్ పెట్టినాను కూడా. మహిళలకు ఫ్రీ బస్ అనేది విషయం చెప్తున్నానండి. ఇవాళ మహిళలకు ఫ్రీ బస్ అనేది కొంతవరకు సక్సెస్ అయింది. కానీ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులంతా కూడా ఇవాళ దిక్కుకొచ్చిన పరిస్థితులు ఏర్పడుతుంది. ఇవాళ గ్రామీణ పరిస్థితులలో కూడా ఏం లేవు. ఇవాళ మహిళలకు సంక్షేమ పథకాలు అనేవి ఏ ఒక్కటి కూడా లేవు. బస్సు పెట్టినంత మాత్రాన జరిగేది ఏం లేదు. ఇలా
ఇలా మహిళా సంక్షేమం అంటే గ్యాస్ సిలిండర్లకు ఎన్ని ఇస్తున్నాం, యాక్చువల్గా వాస్తవికంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే 2500 ఇస్తాను తప్పుడు మాటలు చెప్పినాం. ఇవాళ నీకున్న 60 గ్యారంటీలు చెప్పుకున్నాం. ఆ గ్యారంటీలు ఎక్కడ అమలు అవుతున్నాయి? తప్పుడు మాటలతో చెప్పిర్రు. కాంగ్రెస్ రాదని కాంగ్రెస్ కార్యకర్తలు బాటంగా చెప్తారు గ్రామాలలో, వార్డులలో కూడా ఇక మళ్ళీ కాంగ్రెస్ రాదు, కాంగ్రెస్ ప్రభుత్వం వద్దని కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తారు. ఈ కాంగ్రెస్ ఎందుకు అంటే గతంలో మీరు నామినేషన్ చేసినటువంటి వాటికి మీ సత్యమణి కూడా కౌన్సిలర్ అవునండి. ఇవాళ సుమారు మా వాళ్ళు 5 నుంచి 6 కోట్ల అభివృద్ధి పనులు చేసినామండి. ఇవాళ మేము టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వచ్చినాక తట్టని మట్టి తీయలేని పరిస్థితిలో ఉంది కాంగ్రెస్. ఇవాళ అభివృద్ధి పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన తీసుకొచ్చినాం. ఆయన ఉప ఎన్నిక కంటే ముందు ఒక గాంధీ పార్క్ అభివృద్ధి కోసం 1,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేసినాం. ఇవాళ దరఖాస్తు పెట్టేంతవరకు ఆ 1,50,00,000 ఏమైనా కూడా సమాచారం తెలియని పరిస్థితులు. ఇలా అభివృద్ధి అనేది మా వార్డులలో బ్రహ్మాండంగా జరిగింది. ఈ మున్సిపాలిటీలో సీసీ రోడ్ లేని ఇల్లు అనేది తక్కువ. 85% మేము సీసీ రోడ్లు అన్నీ కంప్లీట్ చేసినాం. డ్రైనేజీలు ఫుల్ఫిల్ చేసినాం. కొన్ని ప్రాంతాలలో ఒక 10%, 15% పనులు జరగకపోవచ్చు, కానీ 85% ఇక్కడ ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారి సౌజన్యంతో పూర్తి స్థాయిలో పనిచేయగలిగాం. మీరు ఇలా అడగండి, మీ ఇంటి కూడా సీసీ రోడ్ ఎవరి హయాంలో అయిందని అడగండి, మీ నల్లా ఎవరి హయాంలో వచ్చిందని అడగండి, లేకుంటే ఇవాళ డ్రైనేజ్ ఎవరు కట్టించారో అడగండి. స్పష్టంగా అర్థమవుతుంది 20 వార్డులలో ఇలా కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్న విషయాన్ని ప్రజలు గుర్తించారు. ప్రజలు బ్రహ్మరథం పడుతుర్రు. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ అనే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలను కూడా ఊరుకుంటున్నా, ఒకసారి ఆశీర్వదించాలని కూడా కోరుకుంటున్నాం. అంటే మీరు గతంలో మీ సత్యమణి ఉన్నటువంటి వార్డు మళ్ళీ ఏమన్నా పెండింగ్ పనులు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం చేయాలనుకుంటారు వార్డు? రాబోయే రోజుల్లో ఉన్న పరిస్థితులు ఏంటంటే ఆయనలో గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు 1,50,00,000 నిధులు మంజూరు చేశారు. ఆ నిధులని ఎక్కడన్నా ఏ రకంగానైనా సరే ఆ గాంధీ పార్క్ అభివృద్ధి కానీ, మహిళా భవనం కానీ, కంచరకుంట్ల బాయే కానీ వీటిని అభివృద్ధి పనులు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ నేను పోటీలో అంటే వార్డులో అభివృద్ధి ఇవి చేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా ఏమైనా కొత్త ఇవి రావాలి అంటే జిమ్ సెంటర్లు కావచ్చు, లేకపోతే పార్క్ కావచ్చు, ఇలాంటి అవి ప్లాన్ చేసాం. యాక్చువల్గా 1,50,00,000 రూపాయలలో ఒక 3 జిమ్ సెంటర్లు చేశాము. తర్వాత ఒక చిన్నపాటి కమ్యూనిటీ హాల్ చిన్న ఫంక్షన్స్కి ఏర్పాటు చేయాలనుకున్నాము. వాటికి సంబంధించి ఒక సర్క్యూట్ తీసుకున్నాము. ఇవాళ మా వాళ్ళు ఎక్కడ కూడా ఓపెన్ డ్రైనేజ్ అనేది కనిపించదు. అంటే రోడ్ల మీద కొన్ని పరిస్థితులు ఎట్లా వచ్చినాయి అంటే సీసీ రోడ్ వేసి డ్రైనేజ్ మారుస్తాం. ఆ రకం కాదు. మొదటి బడ్జెట్ వచ్చినప్పుడే అన్ని డ్రైనేజ్ వేసి సీసీ రోడ్లు కంప్లీట్ చేసి నల్లా కలెక్షన్ కూడా విత్ పర్మిషన్స్తో సహా నల్లా కలెక్షన్ తెప్పించినాం. దాదాపు ఇంకా ఒక 4-5 కోట్లతో అయితే ఇవాళ మా వార్డుకు సంబంధించి ఇక మళ్ళీ రాబో కాలంలో ఇలాంటి అవసరాలే ఉన్నాయి. మాస్టర్ ప్లాన్తో చేసినాం. ఇలా మాస్టర్ ప్లాన్తో అభివృద్ధి చేయాలనుకున్నాం. అందుకే ఇలా మాస్టర్ ప్లాన్ అనేది అవసరము. మా 12వ వార్డు ప్రజలకు పూర్తి స్థాయిలో 100% పనిచేయాలని అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ నేను నామినేషన్ వేసిన. ఈ రాబో 5 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో పనిచేస్తాం. ఇక మళ్ళీ వచ్చే అభ్యర్థి ఎవరైనా పోటీ చేయాలి మళ్ళీ 2031 అనుకుంటే మాత్రం చెప్పనీకి ఏముండే అనే విషయాన్ని కూడా తెలియదు. మీ వార్డు ప్రజలకు మీడియా ద్వారా ఏం చెప్పాలనుకుంటారు? మీ